యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఎల్లరకును నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. దేవుని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, వందనాలు. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలు ఫలింపచేయండి. మా హృదయాల్లో భద్రపరుచుకునే కృప దయచేయండి. మీ పక్షాన నిలుచున్న నన్ను బోరగా వాడుకోనండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి మొరపెట్టకుండా ఉండలేడు. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ యథాప్రకారంగా దేవుణ్ణి ప్రార్థించిన వ్యక్తి. ఆ ప్రార్థనే దానియేలుకు మేలు చేసింది. ఆ ప్రార్థనే దానియేలు సింహపు గుహ నుండి తప్పించబడ్డాడు. ఆ ప్రార్థనే రాజు మనస్సు మారింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. దేవునికి ప్రార్థన చేయుచు. చాలామంది చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు, వాక్యం చదివేవారు ఉన్నారు, వినేవారు ఉంటారు, చక్కగా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటారు. కానీ ప్రియులారా, ప్రార్థించేవారు తక్కువ మంది, ప్రార్థించేవారు కొదువుగా ఉన్నారు. ప్రార్థన మనము కలిగి ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా ఎన్నో మేలులను పొందగలం. కాబట్టి ప్రార్థన కలిగి మనం జీవించాలి. ప్రార్థన వలన ప్రయోజనం ఏమిటి అనే ఒక ఆలోచన మనలోనికి రావచ్చు. ప్రార్థన వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక 3 జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన వలన శోధనల నుండి తప్పించబడతాం.
శోధనల నుండి తప్పించబడతాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. శోధనలో ప్రవేశింపకుండున్నట్లు లేచి ప్రార్థన చేయుడి అని వారితో చెప్పాను. శోధనలో పడకుండా ఉండాలంటే, శోధనల నుండి తప్పించబడాలంటే, శోధనలు దరికి రాకుండా ఉండాలంటే, శోధనలో నుండి మనం విడిపించబడాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలా. శోధనలు రాకమాను వస్తుంటుంటాయి, శోధనలు వస్తాయి. శోధకుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము కూడా చక్కని మాట రాయబడి ఉన్నది. 6:13 మత్తయి సువార్త. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఒక ప్రార్థన ఎంత శ్రేష్టమైందో చూసారా? మమ్మలను శోధనలోకి తేక, అపవాది నుండి, సాతాను నుండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. తప్పించేవాడు ఆయనే. శోధన రాకుండా అపవాది నుండి, దుష్టుని నుండి, సాతాను నుండి తప్పించేవాడు ఆయనే. గనుక మనము ప్రార్థన కలిగి ఉండాలి. ఇకపోతే రెండవదిగా ప్రార్థన వలన ప్రయోజనం ఏమిటయ్యా అంటే, రెండవది స్వస్థత పొందుతాం. శోధన నుండి తప్పించబడతాం మొదటిగా. రెండవది స్వస్థత పొందుతాం. యాకోబు 5:15లో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన, నమ్మకంతో, విశ్వాసముతో మనము ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా స్వస్థత పొందుతాం. మనిషికి శారీరకంగా, మానసికముగా, ఆత్మీయముగా స్వస్థత కావాలి. స్వస్థపరిచేవాడు పరమ వైద్యుడు. నువ్వు చేయవలసింది ప్రార్థన. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో కూడా చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము ఏమని రాయబడ్డదండి? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు. ప్రజలలో ఎవరైతే రోగాల చేత, ఎవరైతే మరి అపవాది చేత, ఎవరైతే సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో వారందరినీ బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ప్రార్థన వలన గొప్ప కార్యాలు చూడగలము. ఇక చివరిగా మూడవదిగా మనము ప్రార్థన వలన ప్రయోజనం ఏమిటి అని ఆలోచన చేస్తే న్యాయమును పొందుతాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు.
ఆ న్యాయం దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. నా ప్రియ దేవుని బిడలారా, న్యాయము పొందుతాము, న్యాయం జరుగుతుంది. అన్యాయంతో లేకపోతే నీవు ఏ పరిస్థితులతో బాధపడుతున్నావో ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉండు. తప్పకుండా న్యాయకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు, నీకు న్యాయం తీర్చేవాడు ఆయనే. ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 49:4 చక్కని మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాము. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధా వ్యయపరిచి అనుకుంటుని నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నాకు న్యాయకర్త యెహోవాయే. నీకు న్యాయం తీర్చేవాడు ఆయన. ఎవరికి చెప్పుకుంటున్నావు? ఎవరి దగ్గరికి వెళుతున్నావు? నీ బాధను గూర్చి, నీకు జరిగిన అన్యాయమును గూర్చి, నీకున్న సమస్యలను గూర్చి, నీకున్న దుఃఖాన్ని గూర్చి ఎవరికి చెప్పుకుంటున్నావు? ఎవరికి మొరపెడుతున్నావు? ఇదిగో న్యాయాధిపతి, న్యాయకర్త యేసుక్రీస్తు, న్యాయకర్త దగ్గరకు నువ్వు వచ్చి నీ బాధ, నీ సమస్య, నీ ఇబ్బంది ఆయనతో చెప్పుకున్నప్పుడు నీవు మేలు పొందుతావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు. దానియేలు యథాప్రకారంగా ఆయన ప్రార్థన చేయు అలవాటు కలిగిన వాడు కనుక భయంకరమైన సింహపు గుహ నుండి తప్పించబడ్డాడు. సింహాల నోట నుండి తప్పించబడ్డాడు. దానియేలుకు మేలు చేసిన దేవుడు, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు మేలు చేయడా? నీ ప్రార్థన ఆలకించడా? తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడని జ్ఞాపకం చేస్తూ ఏనా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. చెప్పబడిన మాటలన్నిటిని బట్టి వందనాలయ్యా. మా హృదయాల్లో ఫలింప చేయండి. యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.